ఈ గుడిలో ఉన్న అన్ని స్తంభాల కింద ఆధారానికి ఆనుకొని ఉండే ఒక్క స్తంభం మాత్రం కింద ఆధారం లేకుండా ఉంది. ఈ స్తంభం కింద సుమారు పావు అంగుళం మేర స్తంభం అడుగు భాగానికి కింద నుంచి ఆధారానికి మధ్య ఖాళీ ఉంటుంది. ఇలా ఎందుకు అంటే ఏ కారణం చేతైనా మండపం కూలిపోయే పరిస్థితి వస్తే, అంటే భూకంపం, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే ముప్పుకు స్తంభాలు స్థానభ్రంశం కలిగితే ఆ సమయంలో ఈ వేలాడ స్తంభం కిందకు ఆని ఏ ఒక్క స్తంభం పడిపోకుండా అన్ని స్తంభాలను కట్టడి చేస్తుందట. మరి అందరికీ తెలియని ఇంకో ప్రత్యేకత, స్వాతంత్రానికి పూర్వం ఒక ఇంజనీరు పరీక్ష పేరుతో పక్కకు జరపాలి అని ప్రయత్నించాడు. ఆ దెబ్బకు పై కప్పు కూడా కొంత కదిలింది. అలా దీనికి ఆధారం లేనప్పటికీ మొత్తం మండపానికి ఇదే ఆధారం అన్నమాట. ఈ వేలాడే స్తంభమే ముఖ్య ఆకర్షణగా ఇక్కడికి వచ్చే సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడికి వచ్చిన వారు అందరూ ఈ అద్భుతాన్ని చూసి వారు కూడా వేలాడే స్తంభాన్ని పరీక్షిస్తుంటారు.